పతి మాట కాదని పుట్టింటిపై మమకారముతో దక్షుడు నిర్వహించిన నిర్వేశ్వర యాగానికి వెళ్ళింది సతీదేవి. ఆహ్వానం లేని చోటుకు వెళ్లి అక్కడ అవమానాల పాలైంది లోకమాత. దీంతో ఆ దుఃఖాన్ని భరించలేక ఆ తల్లి యోగాగ్నిలో పడి దగ్ధమైంది. అర్ధాంగిని దేవేరిని పోగొట్టుకున్న ఈశ్వరుడు ప్రళయకాల రుద్రుడయ్యాడు. ఈ నేపథ్యంలో ఈశ్వరుడి జటాచూటము నుంచి ఉద్భవించిన వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. ఉగ్ర రూపముతో ఉన్న వీరభద్రుడి ఆవేశం భద్రకాళీ తల్లి రూప దర్శనముతో శాంతించాడు. భద్రకాళీ సమేతుడై వీరభద్రుడు వెలిసిన దివ్యధామమే కోనసీమ జిల్లా మురమళ్ళ. నేటి తీర్థయాత్రలో మురమళ్ళ శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి వారి క్షేత్రాన్ని దర్శించి తరిద్దాం రండి. నమో భగవతే రుద్రాయ 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 నమో భగవతే రుద్రాయ 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 అమృతాభినయ సర్వేశ జగదీశ్వర సగుణభూష రుద్రేశ్వర హిమశైలేశ సకల రూప హరధర పోష ఓం హర హర శంభో హర హర ఓం హర హర శంభో హర హర నమో భగవతే రుద్రాయ 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 నమో భగవతే రుద్రాయ 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 పరమపావన పునీతమైన పవిత్రమైన గోదావరి నదీ తీర ప్రాంతాల్లో పౌరాణిక చారిత్రక నేపథ్యం ఉన్న పురాతన ఆలయాలు ఎన్నో నెలకొని దివ్యధామాలుగా భాసిల్లుతున్నాయి. ఈ ఆలయాల సముదాయంలో శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి ఆలయం కూడా ఒకటిగా విరాజమానమవుతోంది. నదీ తీరాన ప్రకృతి సోయగాల మధ్య పచ్చని పంట పొలాల మధ్య శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి ఆలయం నెలకొని ఉంది. పవిత్ర గోదావరి తీరంలో వెలసిన దివ్యక్షేత్రం మురమళ్ళ. భద్రకాళీ సమేతుడైన వీరభద్రస్వామి స్వయం వ్యక్తంగా కొలువుతీరి భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. ఇక్కడ మునులు తపస్సు చేసుకునేవాళ్ళు. ఆ కారణంగా ఈ ప్రాంతాన్ని మునిమండలి అని వ్యవహరించేవాళ్ళని ప్రతీతి. కాలక్రమంలో అది మురమళ్ళగా వ్యవహారంలో స్థిరపడింది. శివయే భగత్ మమా శివయే భగత్ మమా పరమాత్మా పరబ్రహ్మ పంచాశ పరమేశ్వర పరాత్పర పరంధామ శివయే భగత్ మమా శివయే భగత్ మమా నిరాలంబో నిరాకారో నిర్మలో నిరుపద్రవః నిత్యశుద్ధో నిష్కళంక శివయే భగత్ మమా శివయే భగత్ మమా. గతంలో ఇక్కడ ఉన్న పురాతన ఆలయం గోదావరి వరదలో మునిగిపోయింది. కొన్నాళ్లకు వీరభద్రుడు ఈ ప్రాంతాన్నేలే రాజు కలలో కనిపించి తాను గోదావరిలో ఉన్నానని బయటికి తీసి తాను చెప్పిన చోట ప్రతిష్ఠించమని చెప్పాడు. మార్గ మధ్యలో ఎక్కడ తాను మోయలేనంత భారంగా మారితే అక్కడే తనని ప్రతిష్ఠించమని ఆదేశించాడు. రాజు ఆయన పరివారం వీరభద్రస్వామి ఆదేశాన్ని తలదాల్చారు. విగ్రహాన్ని గోదావరిలో నుంచి బయటికి తీసి మోసుకొని వెళ్తుండగా మురమళ్ళ గ్రామానికి రాగానే బరువు విపరీతంగా పెరిగిపోయింది. ఈ విగ్రహాన్ని ఇక్కడే ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారు. ధనికురాలైన ఓ భక్తురాలు స్వామికి ఆలయ మండపాన్ని నిర్మించింది. ఈశ్వరుడు కరుణామయుడు. ఆయన అనేక రూపాల్లో అనేక నామాలతో అనునిత్యం మనల్ని కాచి రక్షిస్తూ ఉంటాడు. పరమ పావనమైన గోదావరి తీరంలో వెలిసిన ఈ దివ్యక్షేత్రంలో భక్త పరాధీనుడైన ఆ జగదీశ్వరుడు వీరభద్రుడిగా వెలిశాడు. కోరి సేవించవచ్చిన భక్తులకు సమస్త సౌఖ్యాలను ముక్తిని ప్రసాదిస్తున్నాడు. నమః శివాయ.
ధిమి 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 తాండవ శంకర ఓం నమః శివ హర 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 భక్తవ శంకర ఓం నమః శివ 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 జంగమ దేవర ఓం నమః శివ భవహర పురహర మంగళదాయక ఓం ఫాలాగ్నిలోచన పాపాభీతారణ పాలించరావయ శంభో శంకర బాలేందు శేఖర నాగేంద్ర భూషణ దీవించరావయ శంభో శంకర నమః శివ ధిమి 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 తాండవ శంకర ఓం నమః శివ హర 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 భక్తవ శంకర ఓం. వీరేశ్వర స్వామి ఆలయ రాజగోపురం 3 అంతస్తులతో త్రికలశాల సమన్వితంగా వర్ణమయ శోభతో భక్తి భావముక్త శిల్పకళా సంపదతో ప్రకృతి అందాల మధ్య అపురూపమైన ఆధ్యాత్మిక కేంద్రంగా శోభిల్లుతోంది. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయ ముఖద్వారం దాటి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే అనిర్వచనీయమైన భక్తితత్వం ఆవహించిన ఒక దివ్యానుభూతి కలుగుతోంది. యుగ యుగాల నాటి దివ్య భవ్య క్షేత్రంలో అణువణువు శివపార్వతుల దివ్యత్వాన్ని ప్రకటిస్తోంది. ప్రధాన ఆలయ శిఖరం పైన శివపార్వతుల రూపాలు వివిధ భంగిమల్లో మనోహరంగా గోచరిస్తాయి. పరివార దేవతలైన గణపతి, కుమారస్వామి వారి ఆకృతులు ఇక్కడ గోచరిస్తాయి. ఇదే గోపురంపై సప్తాశ్వర రథారూఢుడై కాలమనే ఏకచక్ర రథంపై ప్రత్యక్ష నారాయణ స్వరూపుడు దర్శనమిస్తాడు. ఆలయ ముఖమండపంలో దక్షయజ్ఞ ఇతివృత్తానికి చెందిన తైలవర్ణ చిత్రాలు భక్తులకు ఆధ్యాత్మిక అనురక్తిని పెంచుతాయి. దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయటానికి ఆవిర్భవించిన మూర్తి కనుక వీరభద్రుడిలో ఆనాటి ఆవేశం అంతర్లీనంగా అలాగే ఉండిపోయింది. భద్రకాళిక దర్శనముతో ఆయన ప్రసన్నుడైనప్పటికీ ఇప్పటికీ స్వామి రుద్రావతారమూర్తిగానే ఈ దివ్యధామంలోని శోభిల్లుతున్నాడు. ఆ దివ్యమూర్తిని ప్రసన్నం చేసుకునేందుకు నిత్యం అభిషేకం చేసే సమయంలో స్వామికి చందన లేపనం చేయడం ఆనవాయితీ. సాధారణంగా మిగతా ఆలయాల్లో అయ్యవారు శివలింగం రూపంలో కనిపిస్తే అమ్మవారు గర్భాలయంలోనే కాస్త పక్కగానో లేక స్వామివారికి దగ్గరగా ఉపాలయంలోనూ దర్శనమిస్తారు. కానీ ఇక్కడ జగదేక మాతాపితరులైన పార్వతీ పరమేశ్వరులు మునిమండలి దివ్యక్షేత్రములోని వీరేశ్వర స్వామి ఆలయంలో వీరభద్రుడు, భద్రకాళి ఒకే పానవట్టం మీద కొలువుతీరి ఉండటం విశేషం. భారద్వాజాంతర భూతమైన పావన వృద్ధ గౌతమి నదీ తీరంలో నెలకొన్న మురమళ్ళ దివ్యక్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణంతో విరాజిల్లుతూ శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారు ప్రత్యక్ష దైవంగా శోభిల్లుతున్నారు. ఇక్కడ స్వామివారికి నిత్య కళ్యాణం నిర్వహిస్తారు. దక్షయజ్ఞ ధ్వంసానికి ఉద్భవించిన శ్రీ వీరభద్రుడు కోటి సూర్య సమప్రబల ప్రకాశాలతో ఉగ్రరూపుడై దక్షుడిని సంహరించి యజ్ఞం ధ్వంసం చేశాడు. తదుపరి శ్రీ మహావిష్ణువు కోరికపై దక్షయజ్ఞం పూర్తి చేయడానికి సమ్మతించి దక్షుడి మొండానికి మేకతలను తగిలించి దక్షుడిని బ్రతికిస్తాడు. అనంతరం దక్షునిచే వేదోక్తముగా యజ్ఞం పూర్తి చేయించిన తరువాత కూడా వీరభద్రుడి కోపాగ్నిని వీడలేదు. సతీదేవి యోగశక్తితో అగ్ని పుట్టించుకొని అందులో ఆహుతైన కారణమే శ్రీ వీరభద్రుని కోపాగ్నికి కారణమని గ్రహించిన మహామునులు, దేవతలు భయకంపితులైన వీరభద్రుణ్ణి శాంతింపజేయుటకు శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు. అంతటా శ్రీ మహావిష్ణువు నరసింహావతారం దాల్చి శ్రీ వీరభద్రుణ్ణి శాంతింపజేయుటకు ప్రయత్నించారు. నరసింహావతారంలో ఉన్న విష్ణుమూర్తి ఎంత ప్రయత్నించినా వీరభద్రుడు శాంతించకపోవడంతో త్రిమూర్తులందరూ ఆదిపరాశక్తిని ధ్యానించగా
ఒక కళను భద్రకాళి నామంతో వీరభద్రుణ్ణి శాంతింపచేయడానికి కన్యారూపం దాల్చి గౌతమీ నది నుండి బయటకు వచ్చి వీరభద్రుణ్ణి చేరింది. అనంతరం వీరభద్రుడు కన్యారూపంలో ఉన్న భద్రకాళిని చూసి శాంతించాడు. అప్పుడు వీరిరువురికి మునిమండలి యందు గాంధర్వ వివాహ పద్ధతిలో కళ్యాణం జరిపి శాంతింపజేశారు. ఈ పవిత్ర ప్రదేశమైన గౌతమీ నదీ తీరాన మహామునులందరూ ఆశ్రమాలను ఏర్పరచుకున్న ప్రదేశం కాబట్టి ఇది మునిమండలిగా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం వాడుకలో ఉన్న మురుమళ్ళ గ్రామం ఇదే. స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం కాలగమన సత్కారణ ధీరం తం నమామి కహనాయక సూర్యం అమృత కిరణ రసరమ్య ప్రవాహం లలిత లలిత లావణ్య లలామం మహిత మహిత మాధుర్య మనోజ్ఞం తం నమామి సాంద్రోదయ చంద్రం రాగభోగ సంధాన నిధానం రాజయోగ సంపూర్ణ ప్రభావం. గర్భాలయంలో మరెక్కడా లేని విధంగా చతురస్రాకారంలో ఉన్న పానవట్టంపై వీరేశ్వర స్వామి భద్రకాళి అమ్మవారు దర్శనమిచ్చే అరుదైన భాగ్యం ఇక్కడ మాత్రమే కలుగుతోంది. ఈ ఆలయంలో వీరభద్రస్వామికి సమర్పించే బిల్వదళాలు 1 గంటలోనే వాడిపోతాయని ప్రతీతి. వీరభద్రుడు ఆవేశం కారణంగానే ఇలా జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఈనాటికి ఈ లీలని మనం కళ్ళారా చూడొచ్చు. అందుకే నిత్యం స్వామివారికి అభిషేకం చేసే ముందర మూల విరాట్టుకి చందనలేపనం చేయడం ఇక్కడి ఆనవాయితీగా వస్తోంది. మురమళ్ళ దివ్యక్షేత్రంలో వెలసిన వీరభద్రుడు భుక్తి ముక్తి ప్రదాయకుడు. భద్రకాళిక అనంతమైన శక్తి ప్రదాయిని, ఐశ్వర్య ప్రదాయిని, అనంత శుభదాయిని. ఈ దివ్యక్షేత్రంలో వీరభద్రుణ్ణి దర్శించుకున్న భక్తులకు కోరిన కోర్కెలు వెంటనే నెరవేరడం అనుభవైక వేద్యమే. చదువు, ఉద్యోగం, సమస్యల పరిష్కారం లాంటి కోర్కెలన్నీ ఈ దివ్యక్షేత్రంలో వీరభద్రుడి అనుగ్రహంతో నెరవేరుతాయి. అందుకే భక్తకోటి ఈ క్షేత్రానికి నిరంతరం పోటెత్తుతూ ఉంటారు. భద్రకాళి సమేతుడైన వీరభద్రుణ్ణి సేవించుకున్న భక్తులకు శత్రుబాధలు, రుణబాధలు, రోగబాధలు కూడా పటాపంచలైపోతాయని భక్తులు విశ్వసిస్తారు. అందుకే సుదూర ప్రాంతాల నుంచి భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి దర్శనార్థం భక్తులు విశేషంగా తరలివస్తారు. వీరేశ్వర స్వామివారికి, భద్రకాళి అమ్మవారికి ఏకకాలంలో నిత్య పూజాది క్రతువులను వైభవోపేతంగా నిర్వహిస్తారు. అభిషేక క్రతువులనంతరం శుద్ధోద స్నాన కావించి స్వామివారిని, అమ్మవారిని మంగళప్రదాయకంగా అలంకరిస్తారు. ఆ శోభను కళ్ళారా చూడాల్సిందే తప్ప మాటలతో వర్ణించలేము. ప్రళయ రుద్ర స్వరూపుడైన స్వామివారిని శాంతింపజేయడానికి అమ్మవారు స్వామి సమీపాన పానవట్టంపై స్వయం వ్యక్తంగా వెలిసి భక్తకోటిని స్వామివారితో పాటు అనుగ్రహిస్తోంది. వీరేశ్వర స్వామివారికి రజత కవచం అలంకృతమై ఉంటోంది. అమ్మవారు పద్మాసన స్థితి అయి పట్టు వస్త్రాలంకరణతో సకల వర్ణ పుష్పమాలికలతో రజత మకుటాయమానంగా చతుర్భుజమూర్తిగా లలాట తిలకం, ముక్కెర, పలు కంఠాభరణాలతో అలంకృతమై అనంత తారామండల ప్రకాశ విరాజమానమై శోభిల్లుతోంది. ఆ తల్లిని, స్వామివారిని ఏకకాలంలో దర్శించడం ఎనలేని పుణ్యంగా భక్తులు భావిస్తారు. పదము పరేశా
మురమళ్లలోని వీరేశ్వర స్వామి ఆలయంలో అనేక ఉపాలయాలున్నాయి. వాటిలో పార్వతీ పరమేశ్వరులకు వరపుత్రుడైన కుమారస్వామి ఆలయం ప్రధానమైనది. వీరేశ్వర స్వామి సన్నిధికి చేరువలోనే సుబ్రహ్మణ్యేశ్వరుడు శ్రీ వల్లీ దేవసేన సమేతుడై కొలువుతీరి భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. స్వామి సన్నిధికి పక్కనే నవగ్రహ మండపం ఉంది. మురమళ్ల వీరేశ్వర స్వామి సన్నిధిలోనే క్షేత్రపాలకుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఈతి బాధలతో పాటుగా భూత ప్రేత బాధల్ని కూడా నివారించే స్వామిగా పేరు పొందాడు. ఇక్కడ లక్ష్మీ సమేతుడై కోరి దర్శించవచ్చిన భక్తులకు అభయప్రదానం చేస్తున్నాడు. అమ్మ అయ్యవారు ఒకే చోట వెలిసిన ఈ క్షేత్రాన్ని దర్శిస్తే తీరని కోర్కెలు సైతం తీరుతాయని ఆది దంపతులు భక్తులపై అనుగ్రహం ప్రత్యేకంగా ఉంటుందని భక్తుల విశ్వాసం. ఈ మూలమూర్తుల సమీపంలో గర్భాలయానికి అభిముఖంగా నందీశ్వరుడు సైతం కొలువుదీరుంటాడు. భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఉత్సవమూర్తులు శోభస్కరంగా గోచరిస్తాయి. గర్భాలయం వెలుపల గణపతి వీరభద్రేశ్వర స్వామివారి ప్రతిమలు గోచరిస్తాయి. మరోవైపు కాలభైరవ స్వామివారి దిగంబర రూపం వ్యక్తమవుతోంది. భక్తులు ఈ దివ్యమూర్తులను భక్తి ప్రపత్తులతో దర్శించుకుంటారు. ప్రధాన ఆలయమైన భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారికి సమీపంలోనే శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి మందిరం నెలకొని ఉంది. కార్తికేయ విద్మహే సుబ్రహ్మణ్యాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ అని స్మరిస్తూ భక్తుల గర్భాలయం ముందుకు చేరుకుంటారు. మందిరంలో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటానికి ముందు నిలువెత్తు నాగప్రతిమగా దర్శనమిస్తాడు. గర్భగృహంలో సుబ్రహ్మణ్యుడు సర్పాకృతిలో తన సహజ రూపాకృతిలో సుందర శోభితంగా నానావిధ పుష్పమాలాంకృతుడై గోచరిస్తాడు. నవగ్రహ పీడితులైన భక్తులు సర్పాకార సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధిస్తే సకల దోషాలు మటుమాయమవుతాయని ప్రతీతి. ఈ మందిరానికి చేరువలోనే నవగ్రహ దేవతల మండపం నెలకొని ఉంది. నవగ్రహ దోష పీడితులు స్వామివారిని దర్శించిన అనంతరం గ్రహదేవతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. శనైశ్చర స్వామివారికి ప్రతి శనివారం తైలాభిషేకాలు నిర్వహిస్తారు. శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి ఆలయ క్షేత్రపాలకుడిగా ప్రధాన ఆలయానికి సమీపంలో శ్రీ లక్ష్మీ నారసింహస్వామివారి ఉపాలయం నెలకొని ఉంది. మురమళ్ల వీరేశ్వరుడిని దర్శించుకున్న భక్తులు లక్ష్మీ నారసింహుడిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. గర్భాలయంలో మకర తోరణం ముందు భక్త వాత్సల్యమూర్తిగా లక్ష్మీ సమేతంగా సర్వాలంకార శోభితంగా దర్శనమిస్తున్నాడు. స్వామివారి వామభాగంతో భక్తుల ఇష్టకామ్యాలు తీర్చే కల్పవల్లి చల్లని తల్లి సిరులవల్లి లక్ష్మీదేవి కొలువుదీరింది. శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాలలో 4వదే ఈ నృసింహావతారం. ఇదే ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం సమీపంలో దాసాంజనేయ స్వామివారి చిరుమందిరం నెలకొని ఉంది. ఏటా వీరభద్రుడికి భద్రకాళికి వైభవంగా జరిగే కళ్యాణోత్సవాన్ని వీక్షించేందుకు 3,000,000 దేవతలు ఇక్కడ కొలువు తీరుతారని స్థల పురాణం చెబుతోంది. మురమళ్ల క్షేత్రం అమలాపురం నుండి 25 కిలోమీటర్ల దూరంలోనూ, కాకినాడ వయా యానం నుండి 38 కిలోమీటర్ల దూరంలోనూ, రాజమండ్రి వయా రావులపాలెం నుండి 105 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఇక ఆలయ దర్శన వేళల విషయానికి వస్తే ఉదయం 5:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4:30 నుండి రాత్రి 8 గంటల వరకు భక్తుల దర్శనార్థం ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి. మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామి ఆలయం కలియుగంలో అత్యంత మహిమాన్వితమైన శైవక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తుల సకల పాపాలు క్షణంలోనే పటాపంచలైపోతాయని ప్రతీతి. సమస్త భయాలు, రోగాలు, ఈతిబాధలు, సకల పీడలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఇవి మురమళ్లగా పేరొందిన మునిమండలి దివ్యక్షేత్ర విశేషాలు. రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.
నమస్కారం. నమో భగవతే రుద్రాయ 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 నమో భగవతే రుద్రాయ 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 అమృతాభినయ సర్వేష జగదీశ్వర సద్గుణభూష రుద్రేశ్వర హిమ శైలేష సకల రూప హరధర కోశ ఓం హర హర శంభో హర హర ఓం హర హర శంభో హర హర నమో భగవతే రుద్రాయ 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 నమో భగవతే రుద్రాయ 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 ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.